హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి సేమియాతో అప్పటికప్పుడు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో కానివ్వండి, ఈవినింగ్ స్నాక్‌లో కానివ్వండి, ఒక మంచి రెసిపీ అనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మిక్సింగ్ బౌల్‌లో వచ్చి సేమియా తీసుకున్నాం ముప్పావు కప్పు. తర్వాత మునిగేటట్టుగా వేడి నీళ్ళు యాడ్ చేసుకుందామండి. ఇక్కడ మనం తీసుకుంది రోస్టెడ్ సేమియా అనమాట. ఒకవేళ తెల్ల సేమియా గనక తీసుకునేటట్టయితే మీరు కొంచెం దాన్ని వేపుకొని అప్పుడు నీళ్ళనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. చక్కగా నానిపోతుంది సేమియా. ఈలోగా దీనికి మనం తాలింపు వేసుకుందాము. కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె, అర టీ స్పూన్ దాకా ఆవాలు, ఒక అర టీ స్పూన్ జీలకర్ర, కొంచెం ఇంగువ, తర్వాత ఒక టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగింది 2 వేసుకుందాం. అల్లం ముక్కలు మనకి చక్కగా నూనెలో వేగిపోవాలండి. తర్వాత కరివేపాకు కొంచెం, ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నాం. దాన్ని వేసేసుకుందాము. ఉల్లిపాయ వచ్చేసి మనకి ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. కొంచెం మనకి పచ్చివాసన పోతేనే చాలు, మగ్గితేనే సరిపోతుంది. ఒక చిన్న సైజ్ క్యారెట్‌ని తురిమి పెట్టుకున్నాం. దాన్ని కూడా వేసేసుకుందాం. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసి స్టవ్ ఇంకా ఆఫ్ చేసేసుకుందామండి. దీన్ని ఇలా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత చూద్దాం. సేమియా చక్కగా మనకి నానిపోయిందనమాట. చూసారు కదా! మరీ ఎక్కువగా మెత్తపడకూడదనమాట సేమియా. ఇలా ఉంటే కరెక్ట్‌గా సరిపోతుంది మనకి. ఇప్పుడు దీన్ని మనం నీళ్ళన్నీ ఫిల్టర్ చేసేసుకుందామండి. వడవేసుకుందాము. ఆ నీరంతా మనకి మొత్తం పోవాలనమాట. ఇలా మొత్తం ఈ జాలి గరిటెలో వేసుకున్న తర్వాత పైన మామూలు నీళ్ళు యాడ్ చేసుకుందామండి. ఇంకా ఎక్కువగా మనకి మెత్తపడకుండా ఉంటుంది. యాడ్ చేసుకున్నాక నీళ్ళంతా వంపేసేసుకొని మొత్తం పోయిన తర్వాత మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందామండి సేమియాని. ఇప్పుడు మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న తాలింపు కూడా వేసేసుకుందామండి దీంతో పాటు. తర్వాత పావు కప్ వచ్చేసి బియ్యం పిండి, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము. వేసి మొత్తం మంచిగా కలిపేసుకుందామండి. ఇంకా నీళ్ళు కానీ ఏమీ యాడ్ చేయొద్దు. సేమియా మనకి ఇలా పొడి పొడిలాడుతా ఉండాలండి. మెత్తపడకూడదనమాట. ముప్పావు కప్పు సేమియా తీసుకున్నాము. పావు కప్పు వచ్చేసి బియ్యం పిండండి. కరెక్ట్‌గా ఒక కప్పు సరిపోతుందనమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుందాము. దీనివల్ల టేస్ట్ చాలా బావుంటుందండి. ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఇలా కొంచెం మనం దంచి పెట్టుకున్న పల్లీలనమాట. వేయించి దంచి పెట్టుకున్నామండి. పల్లీలని కూడా వేసుకుందాం. తినేటప్పుడు మనకి చాలా బావుంటుందనమాట టేస్ట్. పల్లీలు వేసుకోవటం వల్ల. ఎక్కువగా దీన్ని ప్రెస్ చేస్తా కలుపుకోకుండా ఇలా కొంచెం మనం వేళ్ళతో కలుపుకున్నామనుకోండి చక్కగా మనకి మరి మెత్త మెత్తగా అయిపోకుండా ముద్దలాగాను మంచిగా వస్తుందనమాట. కన్సిస్టెన్సీ కరెక్ట్‌గా ఉందండి. నీళ్ళు మాత్రం అసలు యాడ్ చేసుకోవద్దు. ఇప్పుడొచ్చేసి బటర్ పేపర్ తీసుకున్నామనమాట. కొంచెం నూనె అప్లై చేసుకుందాము. మీరు అరిటాకు కానివ్వండి, ప్లాస్టిక్ షీట్ కానివ్వండి, ఏదైనా గానీ యూజ్ చేసుకోవచ్చనమాట. ఇలా చిన్న చిన్న పిండి ముద్దల్లాగా తీసుకొని వేళ్ళతో దీన్ని మనం పల్చగా ప్రెస్ చేసుకుందామండి. మధ్య మధ్యలో వేళ్ళొచ్చేసేసి నూనెలో ముంచుకుంటా
మరీ మందంగా కాకుండా కొంచెం పల్చగా దీన్ని బ్రష్ చేసుకుందాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో కానివ్వండి, ఈవినింగ్ స్నాక్‌లోకి కానివ్వండి, చాలా టేస్టీగా ఉంటుందనమాట. అందులో మనం పల్లీలు కూడా వేయించుకున్న పల్లీలు వేసుకున్నాం కాబట్టి తినేటప్పుడు బాగా కరకరలాడుతా చాలా బావుంటుందండి. చూసారు కదా! థిక్‌నెస్ ఇలా ఉంటే సరిపోతుందనమాట. ఇప్పుడు పెనం పెట్టుకున్నాము. వేడెక్కిన తర్వాత కొంచెం నూనె అప్లై చేసుకుందామండి. అప్లై చేసుకొని దీన్ని మనం వేసేసుకుందాము. అంతేనండి. స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా 2 పక్కల మంచిగా ఎర్రగా కాల్చి తీసుకుందాం. కొంచెం నూనె వేసుకొని కాల్చుకుందామండి. మంచి క్రిస్పీగా పైన లోపల సాఫ్ట్‌గా చాలా బావుంటుందనమాట. మీరు దీనిలో కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చండి. బావుంటుంది. నేను ఈరోజు వేయలేదనమాట నువ్వులు. 2 పక్కల చక్కగా మంచిగా కాల్చి తీసుకుందాము. చూసారు కదా! చక్కగా వేగిందనమాట. తీసేసుకుందాం. అన్నీ ఇలానే చేసి తీసుకుందామండి చక్కగా వేయించుకొని. మీరు కనుక ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చాలా స్నాక్ రెసిపీస్ కానివ్వండి, ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్ కానివ్వండి, ఇన్‌స్టంట్ డిన్నర్ రెసిపీస్, అలానే స్టీమర్ రెసిపీస్ కూడా చాలా ఉన్నాయండి మన ఛానల్‌లో. తప్పకుండా చూడండి. మీకు కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అంతేనండి. చక్కగా వేగిపోయిందనమాట. తీసేసుకుందాం. చూసారు కదా! మంచి క్రిస్పీగా అనమాట పైన. లోపల సాఫ్ట్‌గా చాలా బావుంటుంది. అప్పటికప్పుడు తిన్నారనుకోండి వేడి వేడిగా కరకరలాడుతా చాలా బావుంటుందండి. ఇంక దీనికి చట్నీ కానీ ఏం అవసరం లేదు. కావాలంటే కొబ్బరి చట్నీతో కానీ, పల్లి చట్నీతో కానీ చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా! ఎంత సాఫ్ట్‌గా ఉందనమాట. టేస్ట్ చాలా బావుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.